హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక స్నాక్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. హెల్తీ స్నాక్ ఇది. మీ పిల్లలు, ఇంట్లో పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చండి. మనం పిల్లలకు స్నాక్ బాక్స్లో కూడా పెట్టడానికి అయితే బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చాయండి. అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. స్నాక్ అయితే గోధుమ పిండితో చేసుకోవాలండి. నేనైతే ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. అందుకు సరిపడా చక్కెర మనం మిక్సీలో మామూలు పొడి చేసుకోవాలండి. మిక్సీలో పొడి చేసుకున్న చక్కెర టేస్ట్కి సరిపడినంత, ఇక్కడ కొలతలు ఏం లేవండి, మన టేస్ట్కి సరిపడినంత చక్కెర అయితే వేసుకోవాలి మిక్సీకి కొట్టుకొని. నేను హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకుంటున్నాను కాబట్టి రెండు ఎగ్గులు అయితే వేసానండి. మీరైతే ఒకవేళ కేజీ అట్లయితే 4 గుడ్లు అట్లా వేసుకోవచ్చండి. నేనైతే 2 గుడ్లు వేసాను. తర్వాత అయితే నూనె అండి, కాచిన నూనె వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. అందుకనేసి ఇక్కడ కాచిన నూనె అయితే వేసాను. తర్వాత అయితే కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలుపుకున్నానండి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే దీంట్లో చక్కెర వేస్తాం కదా, ఆ చక్కెర కరగడం వల్ల ఎక్కువ జారుగా అయిపోతుంది. అందుకు వాటర్ తక్కువ వేసుకోవడం వల్ల ఆ చక్కెర కరిగిపోతే వచ్చే వాటర్ ఎక్కువ అవుతుంది, సరిపోతుంది. అదే ఎక్కువ ఏం వేసుకోవద్దండి. బాగా గట్టిగా కలుపుకోవాలండి. చపాతీ ముద్ద కన్నా ఇంకా గట్టిగా కలుపుకోవాలి. ఇదేం చాలాసేపు నానాలి అట్లా ఏం అవసరం లేదండి. మనం ఇన్స్టెంట్గా కావాలంటే వెంటనే చేసుకోవచ్చు, లేకపోతే ఓ 5-10 మినిట్స్ తర్వాత అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ వెంటనే చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను ఆయిల్తో కాకోకుండా మామూలు పొడి పిండిపై అయితే ఇట్లా రేకులాగా చేసుకుంటున్నాను. మామూలు మనం చపాతీ రేకు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. పిండి పైన అయితే చేసుకోవాలి, ఆయిల్ లేకోకుండా. ఇక్కడైతే కొద్దిగా మందంగా, మరీ పలుచగా కాకోకుండా, మరీ మందంగా కాకోకుండా మీడియం సైజులో అయితే రేక్ చేసుకోవాలండి. ఇలా బాగా రేక్ చేసుకున్న తర్వాత అయితే మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అండి, మనకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. కొంతమంది గ్లాస్ రౌండ్ షేపు, కొంతమంది హాఫ్ మూన్ షేపు, అట్లా ఎవరికి నచ్చినది వాళ్ళు చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ అయితే చేస్తున్నాను. కత్తితో అయితే కట్ చేసుకుంటున్నానండి అన్ని షేప్లు. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది కదా. మళ్ళీ ఒకవేళ గ్లాస్తో అట్లా రౌండ్ షేప్ చేస్తే మళ్ళీ మిగిలిన పిండి అంతా మళ్ళీ చేయడం అట్లా లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను. ఎలా చేస్తే ఏముందండి, మనకు కావాల్సింది టేస్ట్ ముఖ్యం కదా. అందుకనేసి నేను ఇలా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇలా అన్ని షేప్స్ చేసుకున్న తర్వాత అయితే అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఆయిల్ అయితే మనం ఎక్కువ కాగనివ్వద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియంగా ఆయిల్ కాగిన తర్వాత అయితే ఇవి వేయాలి. మరి ఎక్కువ ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేస్తే అన్నీ బొగ్గుగా అయిపోతాయి, లోపలంతా పచ్చిగా ఉంటుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కగానే వేసేస్తే బాగా లోపల వరకు కాగి బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడైతే ఒక్కొక్కటిగా వేసుకున్నాను. అన్నీ మనం సిమ్లోనే పెట్టుకొనేసి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో, కొద్దిసేపు సిమ్లో పెట్టుకొనేసి లోపల వరకు బాగా కాగనివ్వాలండి. ఇవి బాగా కాగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగే ఉంచుకోవాలి. ఆ సైడు ఈ సైడు తిప్పుకుంటూ అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి బాగా. అప్పుడే లోపలంతా పచ్చిగా లేకోకుండా బాగా ఉడికిపోతుంది. అలా ఉడకడం వల్ల మనకి బిస్కెట్లు అయితే బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారా ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయో. ఇప్పుడు అయితే తీసేసేయాలండి. ఆయిల్లో ఉన్నంత వరకు అవి అయితే మెత్తగా ఉన్నట్లే అనిపిస్తాయండి. మనకి ఆయిల్లోంచి తీసేసిన తర్వాత అవి బాగా చల్లారిన తర్వాత మనకి గట్టిగా బాగా క్రిస్పీగా అవుతాయి. ఇక్కడైతే అవి తీసేసి నేను మళ్ళీ ఇంకోసారి అయితే వేస్తున్నాను. సిమ్లో మీడియం ఫ్లేమ్లోనే మార్చుకుంటూ ఉండాలండి మంటనైతే. ఇలా అన్నీ కాల్చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. పిల్లలు కూడా తినచ్చు, బాగా పెద్దలు కూడా తినచ్చు, హెల్తీయే కదా. మనం బయట కొనుక్కొచ్చుకొని పిల్లలకు పెట్టడం కంటే ఇలా ఇంట్లోనే చేసుకోవడం మంచిది కదా. అందుకనేసి నేను ఈరోజు అయితే ట్రై చేశాను, బాగా వచ్చాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. ఇలాగే అన్నీ కాల్చేసుకోవాలండి. చూసారా, నేనైతే అన్నీ కాల్చేసాను. చూడండి ఎంత గట్టిగా అయిపోయాలో. ఆయిల్లోంచి తీసినప్పుడు అయితే మెత్తగా అనిపించాయి. ఇక్కడ చూడండి ఎంత గట్టిగా అయిపోయాయో, చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.